పట్టిస్తు డబ్బులు మాకేం కర్మ ఒక తాను పెట్టించుకునే కర్మ ఆ అన్నదాన సత్రం చేస్తుంటే మీరు తినిపోండి అంటే దానికి డబ్బులు చందా ఇచ్చినా వచ్చాను వాడ చూసి మాట్లాడే తెచ్చుకోవాలి 2 వారి కథ మహాభద్రి 4 ఎగ్గులు 2 కాళ్ళేనా 5 ఎగ్గులు 2 కాళ్ళు మీరేమి తింటావు రండి మంచి కదా నేను మహామంత్రి మేమందరూ 50కి తింటే 200కి తింటారు టిఫన్ ఎవరైనా 200 రూపాయలు టిఫన్ తింటారా బుద్ధులు మీరు అంత తక్కువ తింటే ఓట్లో లాస్ అయిపోయారు అట్లా వాళ్ళు బాగుంటే మనం బాగుంటావురా రాత్రిలో ప్రజలు బాగుండాల మనం చెడుకునే చింత లేదురా ఫ్రీగా వస్తుంది కదా అది ఓకే మహామంత్రి నీ డబ్బులతో అయితే 30కి తింటావు ఏ రోజు పెట్టిస్తే 200కి తింటావు ఎవరు తినేది సరే ఆడా అన్నదాన సత్రంలో చంద్ర రాయిస్తానిది మేము సరే మేమేమో పరాక్రమేం రే ఇష్టం నేను అన్న నువ్వే ప్రభు మహామంత్రి నా పాలు పట్టణం ఇక్కడ తెలుపుతాను ఆలికించబరా 12 మంది ఏడా అంటే ఇంట్లో అంతే 4 ఏళ్ళు ఆ పక్కన ఉన్నాడు ఏది మాట్లాడలే ఏది పోతాడు ఎవరు ఎవరు నేర్పిస్తలేదు ఎంత పిచ్చులు పిచ్చులు మహామంత్రి నా పాలకుండా పట్టణం ఏం చెప్తుంది ఏం చెప్తావు 12 మంది పాలుగాడు 100 మంది కూలివాడు సరే అవునరా 100 మంది కూలోళ్ళు అవునరా అట్లయితే మన మీ అమ్మ డబ్బా ఎత్తుకొని ఆపకాయలకు పోతాండి మా అమ్మ డబ్బా ఎత్తుకొని వెళ్ళిపోతుంది మా అమ్మ పోతానింది ప్రజలకు బియ్యం పెట్టిన పోతానింది బియ్యము ఒట్లో అన్ని దానధర్మం చేయని పోతానింది డబ్బా సరే మహామంత్రి డబ్బాలో చేరి మాకు సంచిలోకి వేస్తుందా ఉన్నారా ఏ కొత్తగా మళ్ళీ నా పాలకుండా పట్టణమున 12 మంది పాలిగాలు 100 మంది కూలివాళ్ళు తొక్కి మళ్ళీ అమ్మదు కదా ఎట్లా ఎట్లా ఉంటారు మాకు తెలిసినవరా సరే మేమేమో మా ఇంట్లో యాభకాయలు పోతుందా మహామంత్రి మరి నా పాలకుండా పట్టణమున నా ప్రజలలో కుసలమే కదా అలాగైతే నేను సుకుమామని రాజా మెల్ల సుకుమామని రాజా మెల్ల మన నీ తాత చచ్చిపోయింది ఎట్లేసి వాళ్ళ తాత చచ్చిపోతే వాయికే రాకేస్తారు అట్లా వేయకూడదా ఒకవేళ నేను మిర్చి పులిహార మీద కాదేసేది ఎట్లా తీసి మడికి తీసి మెడకేమనింది చిట్టపట్ట చిన్న పుల్ల చెట్లు నీడపై పరిగెడుతుంది చెప్పలేని జంగాన్పూర్ ఆడో జక్కి కాస్తారా చల్లి చల్లిగా కదా సంతలకు పోతాం అన్ని ఆలోచనల్ని ఏమనుకున్నావు 2 వారంటే గత గత వనకలు కట్టే నీళ్ళు పోసుకునేది పసుపు పూసుకొని పోసుకుంటారు ఇట్లా పశువు కాదు అది కాదు అది పరిమళ గంధం అవును అది 2 వారం వస్తుంటే ఎంత దూరమైన వెదజల్లుతుంది వాసన నిజమే చాలా వాసన ఎవరురా అది అత్తరు అట్లా కొడతాంలే
మహామంత్రి ఆ, నా పాలకుండా పట్టణమున పట్టణమున నా ప్రజలెల్లరూ సుఖముగా ఉన్నారు కదా. వాసన అంటే వాసన కాదు, ఉడుకనల్లా ఇట్లా ఉడుకోనల్లా గోరిని పాచుకోల్లా మన పన్నెండు తీయాతరే మనకు తెలుసు కదా, ఏడ బతకలేవు. మహామంత్రి ప్రభు నా పాలకుండా పట్టణమున నేను కొత్తగా కట్టించిన కొలువు సావడి కస్తూరి గంధములతో నీళ్లకు మేతకములతో బహు శృంగారముగా అలంకరించి ఉన్నారు. తక్షణమే కొలువు దర్బారు చేయనురా. చూస్తాండేది రెడ్డి వారి పరాక్రమం చూస్తుంది. వీరింటి దగ్గర పడితే బాగా తిండొచ్చు రాని అది కసకది కసకు ఆకలి అమ్మ ఆకలి అర్థలేదు కదా. బాగా తిన్నావులే. మహామంత్రి నా పాల్గొండ పట్టణమున తక్షణమే కొలువు దర్బారు చేయనురా. చిత్తం కొత్తగాడు కుర్చీలో రెండు సింహాసనం అయితే దానిపై ఎక్కకూడదు. నువ్వు మేమెక్కచ్చు, నేను ఎక్కకూడదురా. మీ తాత సంపాదించిన బాడీ కూర్చో పెద్ద పురుగుపల్లి ఓవలేసి నేర్చుకొని వెళ్ళిపోతారు. చేయకూడదంట కూర్చోండి. అక్కడ బాడీ కూర్చుందిరా. ఏడుంటే రెండు సింహాసనం కాబట్టి దానిపై నువ్వు ఎక్కకూడదు. మహామంత్రి ప్రభు చాలేక ఉండేట్టు పెట్టద్దు పగ ఇప్పుడే కుర్చీలో చెప్పినా మరి దేనిపైన కూర్చున్నావు కనుక ఎక్కకూడదా? అడుగు కాల్చేసి రోజులు పెట్టాలి. అంతలా కాదు రా, దాని పైకి ఎక్కడ చక్క తట్టుబడేట మాట ముందు ఏడుకుంటూ వచ్చింది. రాలే అంత మాటలకి ఎదురుకుంటే జరం గిరం వస్తే అట్లా వెళ్ళిపోతే నడిమలే కదా నీకు. వారి నడుము అయితే మళ్ళా వస్తాయి ఏమి పోతే వానిలే చిన్నగా చెయ్యవా ఏంటి ఏంటి కట్టు చెప్పు ఏంటో ఏమిరా. నాకు బెల్లం కావాలా ఉంది కదా, నాకు తెల్ల బెల్లం కావాలా. ఎవరికి అంటే ఫోన్ మాట్లాడుకు నెల చేస్తాను ఇస్తాడు. రెండు వారు మా ఒళ్ళు పట్టల్లా తీసుకో అట్లా సరే పాడు. నేను కనపడలా మసాజ్ అంటే మా కాళ్ళ కింద వరకు మాత్రం ఏడంటే అనిపిస్తారా? నువ్వు జోబీలు అలా సపోర్ట్ కాయలు వేసుకున్నావా? గుండుగా బాగా మా ఇంటి మాట్లాడితే మహామంత్రి జోరగా వేసుకోకూడదా? మహామంత్రి ప్రభు నేను ఈ కొడుకు కూటమిన కూర్చున్నాను కావున. అబ్బా ఎవరికి ఇప్పుడంత మన కరికి అబ్బా నా భార్య అందాల రాని అపురూపవతి సుందరాంగి కొండమ్మ దేవుని ఆచార్యమని పిలిపించారా? సరేలే ఏం చెప్తావు? అప్ప చెప్పినాడు ఈ తాకి రాలంట అదే చెప్తాను.
వాడే వారా నడుస్తా పిచ్చురా. నిన్న కొక్కింటికి రాసిన డ్రామా ఆడుకొని మరొక చీరలోకి వచ్చాక టిఫిన్ తినాలండి అందరూ. సరే లేదు బండి నిలిపితే అందరూ రెండు ఖాళీ ఒక ఎగ్గు తింటే 5 ఎగ్గులు 2 ఖాళీ తిన్నాడట. చెప్పిన పని చేయరా నేనేమి తింటారా? సరే పాప నా దోసులా నా ఎగ్గు దోసులా అవసరమా అంత డబ్బులు అయితే ఇంకోసారి పోయినప్పుడు ఎత్తగా పేరు అది ఏమైంది ఫ్రీగా వస్తే 200 రూపాయలు చెప్పిన పని చేయనని ఎక్కడుందో అమ్మా నువ్వొక్కడుంటే నిన్నిక్కడుంటే